ఒక్క విషయాన్ని మాత్రం తనను పదే పదే గొడ్డలి పార్టీ అని, అతని హింసావాది అని, వివేకందరుడిని చంపినాడని రకరకాలుగా ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తూ ఆయన చేయని తప్పులను నేరాలను కూడా ఆయన కుటుంబానికి వంశానికి అంటగట్టుతూ పలుమార్లు మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు ఆ ప్రెస్ మీట్లో ఒకసారి ఒక్క మాట చెప్పినాడు ఆయన. నేరేగన హింసావాదినైతే, రక్తాన్ని మరిగే పులి లాంటి వాడిని అయితే మరి 5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నాను కదా, మరి మా అబ్బను చంపిన రాజారెడ్డి చంపిన వాళ్ళపైన నేను పగ తీర్చుకునే క్రమంలో వారిపైన దాడి చెయ్యనా? మరి వారు ప్రశాంతంగా జీవితాన్ని పులిందల్లో గడుపుతున్నారు అంటే గన నేను హింసను ప్రేరేపించేవాడిని కాదు, అహింసావాదిని, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే మనస్తత్వం కలిగిన వాడిని అని తన్ను తాను చెప్పుకున్నాడు. ఇది నిజమా కాదా ప్రజలారా? నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగినప్పుడు కానీ, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కానీ, ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అబ్బను చంపిన జగన్మోహన్ రెడ్డి గారి అబ్బను చంపిన వారిని, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన చంపిన వారిని రాజశేఖర రెడ్డి కానీ ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి దాడి చేయలేరా? తుదముట్టించలేరా? మరి స్వేచ్ఛగా వాళ్ళు తిల్లాడుతున్నారంటే కారణం వారి ఆలోచనే చేయలే. బీటెక్ రవే ఒక పాత్రికేయుల సమావేశంలో చెప్పినాడు కదా ఆయనే, జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే అరగంట సార్లు నేను ఉండనని చెప్పినాడు. మరి ఇప్పుడు 10 ఏళ్ళైనా ఉండాడంటే కారణం, 5 ఏళ్ళైనా ఉండాడంటే కారణం దృష్టి పెట్టలేదని. దృష్టి పెట్టరు. ఇంకా నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే రాచమ్మలు నిజాయితీగా మాట్లాడతాడు, 100కు 100% ఏం ములాద లేదు. నిజాయితీగా చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కాలంలో పులివెందుల తాలూకాలో భయం ఉన్నది, రాజశేఖర రెడ్డి కాలంలో భయం తగ్గిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మం 4 పాదాల మీద నడచాలే, పులిందల్లో 5 పాదాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. కాళ్ళకు చెప్పులు లేనిటోడు కూడా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని. తల మీద పావలా పెట్టి అమ్మితే 10 పైసలకు అమ్ముడుబోనోళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వంశాన్ని హీనపరిచి మాట్లాడుతున్నారు. దీనికి కారణం పులివెందుల్లో ప్రజాస్వామ్యం పూలంగల కాడ ఎంత కావాల్సినది దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు చేసిన దౌర్జన్యము, అప్రజాస్వామికమైన ఎన్నిక విధానం, ఇంతకంటే వేరేది ఏమైనా కావాలన్నా? పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారని 2-3 307 కేసులు పడినాయి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అవి సరిపోవా? నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు దౌర్జన్యం చేస్తున్నారనేది. నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్య పరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట కట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని మరింత అందంగా బ్యానర్ ఐటమ్గా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫ్రంట్ పేజీలో ఇంతలా అక్షరాలతో రాస్తారు. అంటే నేను అడుగుతా ఉన్నా, నేను వీళ్ళందరినీ కూడా, మీరు 4 గురించి మాట్లాడినారు వీళ్ళు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు, వారి తండ్రి రాజారెడ్డి గురించి మాట్లాడినారు, రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడినారు, బ్రిటిష్ కాలం నాటిది. నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బ్రిటిష్ కాలంలో వెంకటరెడ్డి గారు రాజారెడ్డి వాళ్ళ ఆయన బతికున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఏమేమైతే మీరు చెప్పినారో, దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, నేరాలు, ఇవన్నీ ఎట్టంటే మీరు పక్క నుండి చూస్తున్నారా? ఇవన్నీ మీరు పక్కన కుర్జీ వేసుకొని చూస్తున్నారా? లేకుంటే వాళ్ళు చంపేటప్పుడు మీరు క్లాప్స్ కొడతా ఎంకరేజ్ కానీ అని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎట్టట్లా మీరంతా మీరు పక్క నుండి చూసినట్టు, అసలు మీరేందో, అసలు మీరేంతా ఉన్నట్టు ఎట్టెట్లయ్యా మీరు మాట్లాడే మాటలు?
టీ బంకుల కాడ, కాకా హోటళ్ళ కాడ, పూలంగల కాడ గాలి మాటలు, గాలి నా కొడుకులు మాట్లాడుకునే మాటలన్నీ మాట్లాడి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబానికి రక్తపు మరకలు అంటించి మీ చంద్రబాబు నాయుడును బుద్ధుని చేయాలనుకుంటున్నారా? మీరేమన్నా తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రాజశేఖర రెడ్డి హింసావాది కాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు జొల్లు కూతలు కూసినా రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం, జగమెరిగిన సత్యం ఇది. రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది. ప్రజలారా, కాదంటారా? ఈ ప్రబుద్ధులతో ఏమిలే కానీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, రాజశేఖర్ అన్న మానవతావాది కాదంటారా? మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన రారాజు రాజశేఖర రెడ్డి. ఆయన బలమే హృదయం, మరేది కాదు ఆయన బలం. ఈరోజు రాజశేఖర రెడ్డి మరణించినప్పటికీ కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉన్నాడంటే కారణం ఆయన హృదయ విశాలత, హ్యూమన్ టచ్ ఉంది ఆయనకు, మానవతావాది. కష్టంలో ఉన్నప్పుడు ప్రతిస్పందించే గుణం ఉంది ఆయనకు. నీ హృదయం స్పందించేదానికంటే రాజశేఖర రెడ్డి అన్న హృదయం చాలా వేగంగా స్పందిస్తుంది ఇతరుల కోసం. అందుకేనబ్బా ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలారా, ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవరంటే రాజశేఖర్ అన్న. ఈ రాష్ట్రంలో డబ్బు లేక ఏ పేదవాడు మరణించకూడదు, ఏ భార్యకు భర్త దూరం కాకూడదు, ఆమె పుస్తలు తెగకూడదని చెప్పి, ఏ తల్లి గర్భాన గర్భశోకం ఏర్పడకూడదు మరణించి బిడ్డలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి సృష్టికర్త రాజశేఖర్ అన్న కాదా? వ్యవసాయం బాగుంటే, పనులు బాగుంటే గ్రామాలలో రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉంటారు, ఫ్యాక్షన్ నుంచి దూరం అయిపోతారని చెప్పి భావించి ఆ వ్యవసాయం బాగుండాలంటే నీళ్లు ఉండాలంటే డ్యాములు కట్టాలా. డ్యాములు కట్టిన వాడు ఎవరన్నా? జలయజ్ఞం చేసింది ఎవరన్నా? ప్రజలారా, రాజశేఖర రెడ్డి కాదా? మా పైడిపాలెం ఎత్తిపోతల పథకం తీసుకొచ్చింది ఆయన కాదా? చిత్రావతిని తీసుకొచ్చింది ఆయన కాదా? కృష్ణా వాటర్ను మళ్లించింది ఆయన కాదా? కేవలం పల్లెలలో రైతులకు పనులుండి వ్యవసాయం బాగుంటే ఫ్యాక్షన్ను మర్చిపోతారు అనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి అన్న. ఉచిత విద్యుత్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి అన్న. పిల్లలను బాగా చదివించుకుంటే ఫ్యాక్షన్ 20 ఏళ్ల కల్లా అనగారిపోతుంది, మెల్లిమెల్లిగా ఉద్యోగస్తులు అవుతారని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సృష్టికర్త. అందుకే పిల్లలు రాసే అక్షరాలలో రాజశేఖర్ అన్న చిరునవ్వు ఈ రోజుటికే కనపస్తుంది. అందుకే ఈరోజు నా కొడుకు ఇంజనీరే, నా ఇంట్లో నాకు వంట చేసి పెట్టే ఆమె కొడుకు ఇంజనీరే. మరి ఫీజు రియంబర్స్మెంట్ను సృష్టికర్త రాజశేఖర రెడ్డి అన్న, ఆరోగ్యశ్రీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి అన్న, రైతులకు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి అన్న, 108, 104 అంబులెన్సులు తీసుకొచ్చినది రాజశేఖర్ అన్న. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమూపడానికి ప్రయత్నం చేసిన వాడు రాజశేఖర రెడ్డి. గొప్ప మానవతావాది రాజశేఖర రెడ్డి. హిమాలయ పర్వతాలంత గొప్పది ఆయన మానవత్వం రాజశేఖర్ అన్నది. అట్లా పట్టుకొని వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది ప్రజలారా. రాజశేఖర రెడ్డి అన్నను ఎవరైతే రాక్షసుడు అంటారో అట్ట అనగలిగిన మనుషుల యొక్క గురించి ఒకే ఒక మాట చెప్పగలుగుతా. మీరు తల పైకెత్తి మీ నోట్లో ఉమ్మి తీసి ఆకాశం మీద మూస్తే అది ఎక్కడ పడుతుంది ప్రజలారా? మన ముఖం మీదనే పడుతుంది. రాజశేఖర రెడ్డిను రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, హంతకుడు అని మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా ఆకాశాన ఉమ్మి వేసినట్టే ఉంటుందని మాత్రం మీకు చెప్పగలుగుతా నేను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. ఎక్కడ సంబంధం అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలతో? వివేకానంద రెడ్డి సొంతం వాళ్ళ చిన్న ఆయన. వాళ్ళ చిన్న ఆయన్ని వాళ్ళు చంపుకోవాల్సిన అవసరం ఉందే? వాళ్ళ చిన్న ఆయన చంపింది పలానోడు నేను గొడ్డలతో చంపినానని చెప్పి దస్తగిరి అనేవాడు చెప్తున్నాడు. ఆ దస్తగిరి అనే చంపిన వాడిని వెనకేసుకొని వివేకానంద రెడ్డి బిడ్డ సునీతమ్మ తిరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు వాదించిన లాయరు లూత్రా దస్తగిరి గారికి కూడా వాదిస్తున్నారు. ఇంకా చెప్పబ్బా, దస్తగిరి అనే హంతకుడికి నేను హత్య చేసినానని చెప్తే అతని తరఫున వాదించే లాయర్ ఎవరంటే లూత్రా. ఆ లూత్రా ఎవరంటే సుప్రీంకోర్టులో ఉండే లాయరు, ₹1 కోటి తీసుకునే లాయరు, చంద్రబాబు నాయుడుకి వాదించే లాయరు దస్తగిరికి వాదిస్తున్నాడు ఐస్ క్రీమ్ అమ్ముకునేవానికి. ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు? సొంతం వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళు కోల్పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని భారతమ్మని విచారించాల్సిన అవసరమే లేదని సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఆ హత్యని మీరు ఆయన మీదకి దొబ్బే ప్రయత్నంలో మీ ఇష్టానుసారం గాలి మాటలు మాట్లాడితే అవి నిజాలని ప్రజలు నమ్ముతారా? జగన్కి ఎక్కడ సంబంధం ఉంది? ఏ హత్యతో సంబంధం ఉంది? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, జగన్ చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉన్నాయి. జగన్ హృదయం ఎప్పుడూ తెల్లటి పేపర్ లాగానే ఉంది, నిర్మలమైనటువంటి హృదయముతో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆయనకు.
ఎంతో చేయాలని తపన ఉంది. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం ఆయనలో ఉంది. అందుకే సంస్కరణలకు శ్రీకారం చుట్టినాడు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు, అంతకంటే ముందుండే చాలామంది పదుల సంఖ్యలో ఉండే ముఖ్యమంత్రులు సాధించలేని ఘనమైన విజయాలను ఈ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన హృదయంలో నుంచి, ఆయన మెదడులో నుంచి పుట్టిన ఆలోచనలే అమ్మఒడి. నిరక్షరాస్యతను సంపూర్ణంగా రూపుమాపాలా, అక్షరాస్యతను పెంచాలా, కేరళ కంటే గొప్ప రాష్ట్రంగా చదువులో తీసుకురావాలని చెప్పి భావించినాడు. కాబట్టి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసినాడు. కాబట్టే అమ్మఒడి వచ్చింది. డ్రాప్అవుట్స్ అన్ని తగ్గిపోయినాయి. నిండు గర్భిణులాగా ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళాయి. నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు 77,000 కోట్ల ఖర్చు పెట్టి పాఠశాలలు రూపురేఖలు మార్చి పిల్లల యొక్క తలరాతలు కూడా మార్చగలిగినాడు. అమ్మఒడితోనూ, నాడు నేడు పనులతోనూ. జగన్ కాదా? సంస్కరణ కాదా ఇది? జగన్ తీసుకొచ్చిన సంస్కరణలో ఈ భాగాలు కాదంటారా మిత్రులారా? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా ఆనాడు? గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవుడి సోదరులు ఫ్యాక్షనిస్టులు కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండబ్బా నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గారి లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. ఇంకా ఇంత జరుగుతాంది ప్రజలారా, ఇంత జరుగుతాంది ప్రజలారా. ఈ సందర్భంగా నాకు ఇంకొక ఉన్నతమైన వ్యక్తి గురించి కూడా నేను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉంది నాకు. మగువ మాంచాల లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఓ అక్క గురించి కూడా మాట్లాడాలి నేను ఇప్పుడు. 4 తరాలను మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, వాళ్ళ నాయన వెంకరెడ్డి. 4 తరాలను మాట్లాడుతున్నారు. ఒక తరం కాదు, 4 తరాలను. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. హంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, రాజారెడ్డిని దొమ్మిగా, దోపిడీదారునిగా, బంగారు గొలుసులు గుంజకపోయినట్టుగా, జగన్మోహన్ రెడ్డి 18-17 ఏళ్ల పిల్లల గొంతు కోసినట్టుగా ఇన్ని మాట్లాడితే మరి రాజశేఖర్ రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర్ రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర్ రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర్ రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బని అంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు. మీ అన్ననంటే వద్దులే, నీకు బాధ లేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడు, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వేడి వినవక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు. ఎందుకు రావు బయటికి? డీజిల్ పెట్రోలు ధరలు పెరిగినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోనిచ్చి వైఎస్ఆర్ పార్టీలను విమర్శిస్తావా నువ్వు? మీ ప్రభుత్వంలో పెరగలేదా అని మమ్మల్ని మాట్లాడతావా? మా ప్రభుత్వంలో పెరిగినాయని చెప్పి ప్రజలు భావించినారు కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపినారు. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడుది. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఎవరిని విమర్శిస్తావు? అరటి తోటల్లోకి పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు కాడికి పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం, దాని పర్యవేశానం. నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క, నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాలనాగుంది. అది విషాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని
హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. నువ్వు చెలిమి చేసింది ఎవరితో తెలుసునా? నీచులతో చేసినావు, దుర్మార్గులతో చేసినావు. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి రాలే, నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు, మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు? నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను, నీవు సవాసం చేసింది ఇదిగో వీళ్ళతో, నువ్వు రహస్య మిత్రత్వం చేసింది ఎవరితో అంటే వీళ్ళతో. నీ తండ్రిని బజారుకీర్చి, నీ వంశాన్ని బజారుకీర్చి మార్చిన ఈ మనుషులతో నీవు స్నేహం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. నువ్వు ఇప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా, నీ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పాలా, మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పాలా. మీ అబ్బాయి తండ్రిని గురించి మాట్లాడినారు,